హాయ్! హలో! ఇదేంటంటే వడలకి పప్పు నానబెట్టాను. దీనికేంటంటే ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ మినపప్పు, కందిపప్పు, పచ్చెనపప్పు తీసుకున్నాను. దీన్నేంటంటే 3 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోయిద్ది. నానబెట్టిన పప్పుని బాగా కడుక్కొని మిక్సీ చేసేసుకొని దాంట్లో ఏంటంటే పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీర, జీలకర్ర, కొంచెం ఉప్పు, కావాలంటే మనం ఏ ఆకుకూర అయినా కలుపుకోవచ్చనమాట. అవన్నీ కూడా మిక్సీ చేసేసుకొని మనం ముందుగా పెట్టుకున్న ఆ పప్పులో కలిపేసుకోవాలి. పైన కలుపుకోవాలి. అది పిసికి పిసికి కలుపుకోకూడదు. ఈ వడల్లో ఏంటంటే మనం అన్ని పప్పులే కలుపుకున్నాం గనక ఇదొక మంచి ప్రోటీనేషియస్ రెసిపీ అని చెప్పొచ్చు. అన్నట్టు మర్చిపోయానండి. నేను పప్పు మిక్సీ చేసినప్పుడు ఒక కప్పు పప్పు పక్కన పెట్టుకున్నా. అది మిక్సీ అయిపోయిన తర్వాతే ఈ పప్పునేంటంటే కలిపేసుకున్నాను. మనం నూనెలో ఫ్రై చేసినప్పుడు ఏంటంటే ఈ వడల్ని ఆ పప్పు ఏదైతే ఉందో అది పంటికి తగిలి కురుమ్ కురుమ్ అంటది. అది బావుంటుంది. వేడి వేడి ఆయిల్‌లో నాకిష్టమైన షేపుల కింద చేసేసుకొని వడల్ని దీని కాంబినేషన్ విత్ చికెన్ తిన్నా అబ్బా! టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది.